కాంగ్రెస్ సర్కార్ వచ్చిన కాంచెల్లి కాళేశ్వరం కథలు బయటపడ్డాయి. ధరణి దందాలు బయటికి వచ్చినాయి. సర్కార్ భూములు అగ్వసగ్వ కమ్ముకున్న భాగోతం బయటికి వచ్చే. అట్లనే దొంగతనంగా ఫోన్లిన్న ముచ్చట సుత. అన్నీ అటెనక మళ్ళీ నాడు చెప్పుకుందాం కానీ ట్రెండింగ్లో ఉన్న ఫోన్ ట్యాపింగ్ కేసు ఏడాకొచ్చింది, ఎవరెవరు ఏమన్నారు మొత్తం మరుచుకుందాం పాండ్రి. పాపం మనోళ్ళ కష్టమంతా మూసిపాలైందుల్లా ఫోన్లు రికార్డ్ చేసి కంప్యూటర్లకు ఎక్కిస్తే సర్కార్ మారంగానే బుగ్గులు పడి మూసి నదిలో వారేసిండ్రట హార్డ్ డిస్కులు. ముక్కలు ముక్కలు చేసి వారేస్తే నాగోలు కాడ దొరకబట్టిండ్రు పోలీసులు. ఫస్ట్ అరెస్ట్ అయిన ప్రణీత్ రావును అడిగితే మొత్తం చెప్పిండట. ఇంటెలిజెన్స్ ఆఫీస్ లా కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, ముక్కలు చేసిన హార్డ్ డిస్కుల పొడి, వైర్లు, సీసీ కెమెరా వీడియోలు కొంటవేయిండ్రు పక్క సాక్ష్యాలు దొరకబడటానికి. దుబ్బాక ఉప ఎన్నికల టైంలా బీజేపీ రఘునందన్ సారోల్లా ₹1 కోటి సీజ్ చేసిన ముచ్చట బయటికొచ్చింది కదా. చంద్రశేఖరరావు మొదటి ముద్దాయి, రెండో ముద్దాయి హరీష్ రావు, మూడో ముద్దాయి వెంకట్రామరెడ్డి, నాలుగో ముద్దాయి కేటీఆర్ కావాలి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లీడర్లు సుతా ఫుల్ గరమైతున్నారు మా సీక్రెట్లు తెలుసుకుంటారని. మీ కుటుంబ సభ్యుల ఆదేశాల వల్లనే ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది ఈ రోజు ఆదిలాబాద్ నుంచి అల్లంపూర్ దాకా ఏ కొంచెం పొలిటికల్ పరిజ్ఞానం ఉన్న వ్యక్తికైనా అర్థమైపోయింది. నా ఫోన్ ట్యాప్ చేసిండ్రంటే నా ఫోన్ ట్యాప్ చేసిండ్రని రోజుకొకలొచ్చి కంప్లైంట్లు ఇస్తున్నారు పోలీసులకు. సినిమా హీరోయిన్ల పని ఏముందండి, వాళ్ళ మీద ట్యాపింగ్ చేయాల్సిన పని ఏముంది. భుజంగరావు తిరుపతన్నకు ఇంకో 4 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. రాధాకిషన్ రావు గారి కస్టడీ పిటిషన్, ప్రణీత్ రావు గారి బెయిల్ పిటిషన్ మీద రేపు తీర్పు వచ్చేది ఉన్నది.